నాపై వస్తున్న విమర్శలు తట్టుకోలేకపోతున్నాను. నాకు తెలియకపోయినా విషయాలను పెద్ద అంశాలుగా చేసి నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటూ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంధ్య థియేటర్ ఘటన గురించి మాట్లాడుతూ, ఘటన జరిగినప్పుడు నేను థియేటర్లో ఉన్నాను. బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు. మరుసటి రోజు బన్నీ వాసు ఫోన్ చేసి చెప్పిన తర్వాతే విషయం తెలిసింది అని బన్నీ స్పష్టం చేశారు. అంతేకాదు, నేను హాస్పిటల్కు రాలేదని పుకార్లు కల్పిస్తున్నారు. కానీ ఈ కేసు కోర్టు పరిధిలో ఉండటంతో ప్రస్తుతం శ్రీతేజ్ను కలవలేకపోతున్నాను అని బన్నీ ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతి వచ్చిన వెంటనే ఆసుపత్రికి వెళ్లి రేవతి కుటుంబాన్ని పరామర్శిస్తానని అల్లు అర్జున్ డిసెంబర్ 21న జరిగిన ప్రెస్ మీట్లో ప్రకటించారు. నాపై జరిగే ఈ అన్యాయ ఆరోపణలు మానవతా హక్కులకు వ్యతిరేకం అంటూ బన్నీ తన భావోద్వేగాలను వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. నాపై వస్తున్న విమర్శలు తట్టుకోలేకపోతున్నాను. నాకు తెలియకపోయినా విషయాలను పెద్ద అంశాలుగా చేసి నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటూ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంధ్య థియేటర్ ఘటన గురించి మాట్లాడుతూ, ఘటన జరిగినప్పుడు నేను థియేటర్లో ఉన్నాను. బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు. మరుసటి రోజు బన్నీ వాసు ఫోన్ చేసి చెప్పిన తర్వాతే విషయం తెలిసింది అని బన్నీ స్పష్టం చేశారు. అంతేకాదు, నేను హాస్పిటల్కు రాలేదని పుకార్లు కల్పిస్తున్నారు. కానీ ఈ కేసు కోర్టు పరిధిలో ఉండటంతో ప్రస్తుతం శ్రీతేజ్ను కలవలేకపోతున్నాను అని బన్నీ ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతి వచ్చిన వెంటనే ఆసుపత్రికి వెళ్లి రేవతి కుటుంబాన్ని పరామర్శిస్తానని అల్లు అర్జున్ డిసెంబర్ 21న జరిగిన ప్రెస్ మీట్లో ప్రకటించారు. నాపై జరిగే ఈ అన్యాయ ఆరోపణలు మానవతా హక్కులకు వ్యతిరేకం అంటూ బన్నీ తన భావోద్వేగాలను వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి.